నమస్తే, బీఆర్కే రియల్ ఎస్టేట్ ఛానల్కి స్వాగతం. నేను మీ ఝాన్సీ. ఇవాళ మన స్టూడియోలో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ నండూరి రవికుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడున్న మధ్యకాలంలో మీరు చూసుకున్నట్టయితే అసలు భూముల రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి సార్. రియల్ ఎస్టేట్ పరంగా డే బై డే పెరిగిపోతున్నాయి సార్. మరి ఇలాంటి టైంలో బడ్జెట్ ఫ్రెండ్లీ అఫోర్డబుల్ హౌసెస్ దొరికే ఛాన్స్ ఉంటుందంటారా? ఎస్, నేను ప్రతిసారి ఇదే అంటే స్పెషల్ ఫోకస్ నాకు. ఎందుకంటే కామన్ మ్యాన్ అఫోర్డబుల్ హౌసింగ్ అనగానే ఎవరికి? సామాన్య మానవుడికి. సామాన్య మానవుడు అంటే ఏమిటి? ఇవాళ మన డెఫినేషన్లో సామాన్య మానవుడు అంటే 50,000-60,000 రూపాయల జీతం ఉన్నవాడికి. నెలకి 50,000 జీతం ఉంటే ఈజే కామన్ మ్యాన్ కింద లెక్క. ఆ పైన ఉన్నవాడు పర్వాలా, ఇంకా కింద ఉన్నవాడు పాపం పూర్ ఫెలో కింద లెక్క. ఇది ఇవాల్టి డెసిషన్, ఇవాల్టి డెఫినేషన్స్ అనమాట. సో ఇప్పుడు ఈ 50,000-60,000 జీతం ఉంటే అతనికి ఎంత ఇంట్రెస్ట్, ఎంత మనము కట్టుకోగలడు అని అంటే అతను అరౌండ్ 30,000 హ్యాపీగా కట్టుకోగలడు. 50% హౌసింగ్కి ఇవాళ 50% స్పెండ్ చేస్తున్నాడు. ఒక శాలరీలో ఒక మనిషి తనకు వచ్చే శాలరీలో 50% స్పెండ్ చేస్తున్నాడు ఇక్కడ హైదరాబాద్లో. అర్థమైందా? కన్వీనియన్స్ గురించి అరౌండ్ 50% స్పెండ్ చేస్తున్నారు లోయర్ రంగులో. పెరిగిన కొద్దీ లక్ష రూపాయల జీతగాడు ఆయన 30,000-40,000 స్పెండ్ చేస్తాడు. 2 లక్షల వాడు ఇంకా తక్కువ 50,000-60,000 స్పెండ్ చేస్తాడు. అంటే 25% పర్సెంటేజ్ టర్మ్స్లో. అర్థమైందా? సో పెద్ద హై పర్సెంటేజ్ ఎవరు స్పెండ్ చేస్తున్నారు? కింద రంగులో ఉన్న వాళ్ళు స్పెండ్ చేస్తున్నారు. మన గతంలో కూడా మీరు అన్నారు 2 బెడ్రూమ్ కూడా 15,000 లేదని. అర్థమైందా? సో ఇప్పుడు కాబట్టి ఇంత స్పెండ్ చేస్తున్నారు వాళ్ళు ఎంత కట్టచ్చు? 50,000-60,000లో సగం 30,000 దాకా ఇన్స్టాల్మెంట్ రూపంలో కట్టచ్చు. 30,000 ఇన్స్టాల్మెంట్ కడితే, నెలకి 30,000 ఇన్స్టాల్మెంట్ కడితే అంత కట్టుకుంటే మనకి 50 లక్షల దాకా హౌసింగ్ లోన్ వస్తుంది. ఇవాళ ఇంట్రెస్ట్ రేట్ కూడా తగ్గింది, అదొక ఆనందకరమైన విషయం. సో 50 లక్షల దాకా హౌసింగ్ లోన్ వస్తుంది. ఈ హౌసింగ్ లోన్ 50 లక్షల హౌసింగ్ లోన్ తీసుకుని వాళ్ళు ఎక్కడెక్కడ ఇలాంటి 2 BHKలు కొనుక్కోవచ్చు. 50 లక్షలకి ఎక్కడెక్కడ 2 BHKలు వస్తాయి. అఫోర్డబుల్ హౌసింగ్ అంటే అదనమాట. బిలో 50-60 lakhs రేంజ్లో ఉంటే దట్ ఈస్ కాల్డ్ అఫోర్డబుల్ హౌసింగ్. సామాన్య మానవుడికి అందుబాటులో ఉన్నది అఫోర్డబుల్ హౌసింగ్. ఇవాళ అలాంటి హౌసింగ్ తీసుకుంటే మనకి ఇటువైపు మళ్ళీ మనం ఇటువైపు వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఫస్ట్ యూఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ తూర్పు నుంచి. ఓకేనా? తూర్పు నుంచి సూర్యుడు ఉదయిస్తాడు. మన డిస్కషన్స్ కూడా చాలా మటుకు తూర్పు వైపు నుంచే వస్తాయి కదా. అక్కడే ఎక్కువ జనవాసాలు ఉంటారు సార్. ఇటువైపు కన్నా అటువైపు నుంచి ఎటు స్టేట్, మన తెలుగు స్టేట్స్ లో ఎట్టున్నా తెలిసినారు అక్కడక్కడక్కడక్కడనే ఉంటారు సార్ చాలా మటుకు. అది సో ఇప్పుడు మనం అలా చూసుకుంటే మనకి నాగోల్ దగ్గర ఉన్నాయి, అట్లా పోతే హయత్ నగర్ దగ్గర ఉన్నాయి. ఈ హయత్ దగ్గరికి వనస్థలిపురం ఉంది కదా, వనస్థలిపురంకి ఇటు అటు లోపలికి మరీ మెయిన్ రోడ్డు మీద అయితే లేవు. ఆ థియేటర్, సుష్మా థియేటర్లా ఉంటాయి బాగా పక్క పక్కన అయితే, అక్కడ వెళ్తే లేవు. కొంచెం లోపలికి వెళ్తే అంటే టువర్డ్స్ సాగర్ హైవే వెళ్తే మీకు 5,000 రూపాయలకి ఎస్ఎఫ్టీ స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అక్కడ గేటెడ్ కమ్యూనిటీస్ పెద్దగా లేవు. సో అలాంటి వాటిల్లో మనం కొనుక్కుని ఎంతసేపట్లో మీరు ఎల్బీ నగర్ వచ్చేస్తారు? ఒక మ్యాక్సిమం 15 minutesలో మీరు ఎల్బీ నగర్లో ఉంటారు. ఆ ఏఎస్ నుంచి 15 minutes కూడా. ఎందుకంటే మనం అందరూ అనుకున్నాకే విపరీతమైన రద్దీగా ఉంటుంది. అసలు మనిషి కదిలే పరిస్థితి లేని చాలాసార్లు అంటే ఆ పీక్ అవర్స్లో అలా ఉంటున్నాయి. కాబట్టి అలాంటి ఏరియాస్లో మనం 5,000కి హ్యాపీ కొనుక్కోవచ్చు. అలాగే ఉప్పల్ దగ్గర కొన్ని ఏరియాస్ ఉన్నాయి, అక్కడ 5,000కి కొనుక్కోవచ్చు. మన ఇటువైపు కూడా పటాన్చెరు అటువైపు 5,000కి ఉన్నాయి. ఇప్పుడు పటాన్చెరు అటువైపు 5,000కి ఉన్నాయి. రామచంద్రాపురం నుంచి పటాన్చెరు మధ్యలో రోడ్డుకి లెఫ్ట్ అండ్ రైట్ అంటే వాడు మియాపూర్ దాకా రావాలి. వాళ్ళకి 15-20 minutes అంటే ఇటువైపు కంటే అటువైపు కొంచెం ఎక్కువ టైం పడుతుంది. బట్ దేర్ ఉన్నాయి స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ చాలానే ఉన్నాయి. అలాంటివి తీసుకుని వాటిల్లో మనం ఇన్వెస్ట్ చేసుకుంటే అలాంటి ప్రాజెక్ట్స్ చాలా వస్తున్నాయి. ఈ బిల్డర్స్ కూడా పెద్ద పెద్ద బిల్డర్స్ కాదు, అంటే మనకి కామన్ ఏరియాస్, మనకి తర్వాత ఓపెన్ ఏరియాస్, తర్వాత మనకి లగ్జరీ సెగ్మెంట్లో పెట్టేసి మనకి బాధలు ఎక్కువ పెట్టి బరువు ఎక్కువ పెట్టి కాకుండా ఫ్రెండ్లీగా, బడ్జెట్ ఫ్రెండ్లీగా, పాకెట్ ఫ్రెండ్లీగా మనం హ్యాపీగా ఉండేలా అది ఇంపార్టెంట్. అల్టిమేట్గా ఏంటి, ఇప్పుడు మీకు 50 లక్షలు కాకుండా 70 లక్షలు తీసుకుంటే మీ ఇన్స్టాల్మెంట్ 40,000 అయిపోతే మిగిలింది ఏమిటి? చాలా కష్టం మీద మీరు లాగాల్సి వస్తుంది. ఎందుకు అంత కష్టపడాలి? ఆఫ్టర్ ఆల్ యూ లివ్ ఓన్లీ వన్స్. ఒకే జీవితం.
అనుభవించాలి. కాబట్టి కొంచెం మినిమంలో మనం కొంచెం కాంప్రమైజ్ అవుతాం. కొత్తగా ఇల్లు కొనుక్కున్నా కానీ కొంచెం కాంప్రమైజ్ అవుతాం. అంతేగాని మొత్తానికి అయితే మనం ఇదో కాలేం కదా. అందువల్ల మనం విత్ ఇన్ అవర్ బడ్జెట్ 50% దాకా మనం వెళ్ళగలిగింది, చేసుకోగలిగిన ఏరియాస్ ఇవన్నీ. వీటితోటి లైఫ్ జర్నీ స్టార్ట్ అవుతుంది. జీతం ఇలాగే ఉండిపోదు. ఉంటుందా? ఉండదు. ఈ జీతం ఇలాగే ఉండిపోదు. కాబట్టి ఈ జీతంతో జీవితం, ఈ జీవితం ఇలాగే ఉండిపోదు. ఒక రేంజ్కి వచ్చిన తర్వాత దెన్ ఆటోమేటిక్గా ఈ 2 BHK అమ్మేసి మళ్ళీ అప్పుడు కొత్తది పెద్దది కొనుక్కోవచ్చు. కానీ ఇప్పుడు అలా చేయకపోతే ఏమవుతుందంటే, ఇప్పుడే ఎందుకు చేయాలి, అది ఎప్పుడో పెద్దది కొనుక్కుంటారని ఆలోచిస్తూ ఉంటే ఆ గ్యాప్ అలాగే ఉంటుంది. గ్యాప్ అలాగే ఉంటుంది. అదనపు ఖర్చులు వస్తాయి. పిల్లలని, చదువులని, కాలేజీలని, స్కూళ్ళని పెట్టలేరు. అండ్ ఇంకోటి ఏంటి, నేను ఎప్పుడు చెప్పేది, ఫస్ట్ సేవ్, ఫస్ట్ స్పెండ్ లేటర్. ఫస్ట్ యూ హ్యావ్ టు సేవ్. అప్పుడే మీరు డిసిప్లిన్ ఉంటుంది, ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉంటుంది, సేవింగ్ డిసిప్లిన్ ఉంటుంది. సేవింగ్స్ అన్న ఒక మోటివ్ మీలో వస్తుంది. నా జీతం ఇంతే అనుకుంటారు మీరు, 50,000 అనుకోరు, నా జీతం 25,000 అనుకుంటారు. ఎందుకంటే మరి ఇన్స్టాల్మెంట్ పోతుంది కదా. అప్పుడు మీరు అలాగే ఆలోచిస్తారు, 25,000 ఎలా బతకాలని ఆలోచిస్తారు. అర్థమైందా? అదే మనకి 50,000 వస్తుంటే ఎప్పుడు కొనుక్కుందాలి అనుకుంటే అలాగే ఉండిపోతారు, ఖర్చు అయిపోతానే ఉంటాయి, ఆ రేట్లు పెరిగిపోతూనే ఉంటాయి. ప్రాబ్లం ఏంటంటే రేట్లు పెరిగిపోతుంటాయి. మీరు మీ కంటే ఎదురుకుంటే చూసారు ఎలా రేట్లు పెరిగిపోయినాయి, ఎలా రద్దీ పెరిగిపోయింది అంతా చూసారు. సో భవిష్యత్తులో కూడా అంతే కదా. నెంబర్ ఆఫ్ మౌత్స్, నెంబర్ ఆఫ్ ఇది ఇలాగే పాపులేషన్ గ్రోత్ ఇలాగే పెరుగుతూ ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే వీలైనంత త్వరలో లైఫ్లో జాబ్ తెచ్చుకుని ఎలా అయితే సెటిల్ అవ్వాలని మనం ఆకాంక్షిస్తామో, అదేవిధంగా జాబ్ వచ్చిన తర్వాత వెంటనే వీలైనంత తొందరగా ఒక ఇల్లు, ఒక గూడు నిర్మించుకోవాలి. ఒకటి మనకి పొదరిల్లు అంటారు, చిన్నదైనా పెద్దదైనా ఒక మనకి అది ఎంత చిన్నది ఎంత పెద్దది అన్నది అవసరం. ఎందుకంటే మన అవసరానికి సరిపడా ఇల్లు అయితే చాలు. అర్థమైందా? ఫాల్స్ ప్రెస్టేజ్కి వెళ్ళి అధిక భారం పెట్టుకుని స్ట్రెస్ పెట్టుకుని అనారోగ్య పాలవుతాం. దానికంటే మన అవసరాలకు అనుగుణంగా మనకు అవసరానికి సరిపడా ఇల్లు ఈ మనకున్నటువంటి బడ్జెట్లో కనుక మనకు వస్తే చాలు. అలాంటి అఫోర్డబుల్ హౌసింగ్ సెగ్మెంటు అలాగే శంషాబాద్ దగ్గర కూడా ఉన్నాయి. ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి ఇప్పుడు మనం చెప్పుకుంటుంటే చాలా ఉన్నాయి. గట్కేసర్ దగ్గర ఉన్నాయి, బోర్డ్ హౌసెస్ ఉన్నాయి, గట్కేసర్ దగ్గర ఉన్నాయి, మనకి ఇన్ఫోసిస్ వాళ్ళ పోచారం దగ్గర అక్కడ ఉన్నాయి. ఆ విధంగా మనకి సిటీ చుట్టుపక్కల కూడా అన్ని ఏరియాస్లో కోంపల్లి దగ్గర ఉన్నాయి. అవును సార్. ఈ అవుట్స్కట్స్లో తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే, మీకు ముందు మనం వీడియోస్లో చెప్పుకున్నట్టుగా అన్ని ఫెసిలిటీస్ ఈజీగా ఉంటారు, పొల్యూషన్ తక్కువ, ట్రాఫిక్ తక్కువ అంతుంటాయి. పైగా స్కూళ్ళు కాలేజీలు కూడా అవుట్స్కట్స్లోనే ఉంటున్నాయి కాబట్టి ఆ ట్రావెలింగ్ ఖర్చులు కూడా ఖర్చు తగ్గుతుంది. నెక్స్ట్ ఇంకా అన్నిటికంటే కూడా ఇప్పుడు ప్రతి వాళ్ళకి కూడా ఏదో జాబ్ అన్నాక 7-8 అవర్స్ ఒక 1 అవర్ ట్రావెల్ పెట్టుకుంటే టోటల్గా 10 అవర్స్ పోతే 14 అవర్స్ ఇంట్లోనే ఉంటాం. ఆ ఇల్లు వాతావరణం, చక్కటి వాతావరణంలో ఉండటం, అక్కడ మనం ఆనందంగా అలసిపోయి వెళ్తున్నామంటే ఇల్లు ప్రశాంతంగా ఉంటేనే చేయగలుగుతాం. అది కావాలి మనకి. అందువల్ల కంఫర్ట్ అన్నది అక్కడ కావాలి, ఇంటి దగ్గర మోర్ కంఫర్ట్ కావాలి. కాబట్టి మనం అది కాంప్రమైజ్ కాకుండా అక్కడ మనం బాగుంటే ఓకే. ఒక గంట జర్నీ అయిపోయినా కూడా మన ఆఫీస్ ప్లేసెస్లో, వర్క్ ప్లేస్లో మనం హ్యాపీగా ఫోకస్డ్గా ఉండి చక్కగా రాణించగలుగుతాం జీవితంలో. కదా, ప్రతి వాళ్ళకి కూడా కావాల్సింది అది కదా. అందువల్ల అఫోర్డబుల్ సెగ్మెంటు, అఫోర్డబుల్ హౌసెస్ ఈ విధమైన ఏరియాస్లో చక్కగా మనం చూసుకుని మనం తొందరగా సెటిల్ అయితే లైఫ్లో బై 30-35 మీరు ఇల్లు కొనేసుకుంటే 60 వచ్చేటప్పటికి, అంటే రిటైర్మెంట్ ఏజ్ ఇదివరకు 60, ఇప్పుడు మీరు ఎర్లీ రిటైర్మెంట్ 50 వేసుకుందాం. 15 ఏళ్లలో ఈ హౌసింగ్ లోన్ క్లోజ్ అయిపోతుంది, జీతాలు పెరుగుతాయి, మీకు కార్పస్ ఉంటుంది, మీరు హ్యాపీ 57 నుంచి మీ ఇష్టం వచ్చినట్టు రెక్కలు వచ్చి ఎగరేసుకోవచ్చు అనమాట. అంత ఆనందంగా హ్యాపీగా వీళ్ళు జీవించడానికి అవకాశం ఉంది. కాబట్టి అఫోర్డబుల్ హౌసింగ్ సెగ్మెంట్ కూడా ఫోకస్ పెట్టి ప్రస్తుతం చాలామంది బిల్డర్స్ హైదరాబాద్ చుట్టుపక్కల నగర పరిసరాల్లో అన్ని ప్రాజెక్ట్స్ చాలా వస్తున్నాయి అనమాట. అందువల్ల ఎవరైనా సరే ఇలాంటి ప్రాజెక్టులు స్ట్రక్ అయి ఉంటే మనకి అప్రూవ్ చేస్తే లెట్ us encourage them also. ఓకేనా? ఓకే సార్. బడ్జెట్ ఫ్రెండ్లీ అలాగే మనకి అఫోర్డబుల్గా దొరికే హౌసెస్ గురించి చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్.
చూసారు కదా బడ్జెట్ ఫ్రెండ్లీ హౌసింగ్ గురించి సార్ ఎన్ని ఆప్షన్స్ చెప్పారో. మీరు ప్రీవియస్ వీడియోస్ కనుక చూసినట్టయితే అందులో శంషాబాద్ దగ్గర ఎలాంటి అనువైన స్థలాలు ఉంటాయి, అలాగే కోంపల్లిలో ఎలాంటి అనువైన స్థలాలు ఉంటాయి, గట్కేసర్లో ఎలాంటి అనువైన స్థలాలు ఉంటాయి, అలాగే మనకి ఇక్కడ సైడ్ చూసుకుంటే హైత్ నగర్ ఎల్బీ నగర్ సైడ్ ఎలాంటి అనువైన స్థలాలు ఉంటాయి. సో అవన్నీ కనుక బడ్జెట్ ఫ్రెండ్లీ అనే సార్ చెప్తున్నారు. అక్కడ కనుక భూముల రేట్లు కూడా తక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడ మీరు కొనుగోలు చేసినట్టయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.